ఉగాది అంటే మన తెలుగు ప్రజలు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగ. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఈ నూతన సంవత్సరం మనం ఒక సెలబ్రిటీ ఇంట్లో జరుపుకోబోతున్నాం. ఆ సెలబ్రిటీ ఎవరో చూపిస్తారండి. చూడాలని ఉందే. ఆ సెలబ్రిటీ ఎవరో చెప్తా అన్నారు కదా, చెప్పేస్తున్నాడు చెప్తాడన్నా చెప్పు. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు, యాంకర్ శ్యామ్లా గారు. మీరా? మేడంతో మాట్లాడి అసలు మేడం స్టైల్లో ఉగాది ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? నమస్తే మేడం. హాయ్, నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. హ్యాపీ ఉగాది. సేమ్ టు యూ. తెలుగు వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వచ్చేసింది. ఈ రోజుతో నూతన సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది. కరెక్ట్. సరిపోయింది. చాలా మంది ఉగాదిని చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మన తెలుగువారు. మరి మీ స్టైల్లో ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నాడు. ఈ సంవత్సరం మీతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ప్లీజ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ పాలిటిక్స్ లైఫ్ లో బిజీ అయిపోయారు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం టైం స్పెండ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సింగపూర్ రాజా ఇవిడ తాపిస్తారు కాజా. అంటే ఎంత వీలైతే అంత వాళ్ళకి దగ్గరగా ఉండాలనేది నా ప్రయత్నం. సో ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఇది ఒక ఈ మార్గంలో ఈ ఉగాది రోజున వాళ్ళందరితో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. అంటే అది ఓకే. మీ ద్వారా ఉగాది అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. కరెక్ట్. ఆ విషయం మాకు తెలుసులే అక్క. అలాగే ఇప్పుడు మనం మీరు సడన్ గా ముందు మంచి షోస్ చేసేవాళ్ళు, అవి లాంచ్ చేసేవాళ్ళు. సడన్ గా పాలిటిక్స్ లోకి వచ్చారు, బిజీ అయిపోయారు. ఎందుకు సార్ పాతగా మళ్ళీ ఇప్పుడు ఒకప్పుడు బుల్లితెర హీరోయిన్ గా ఉండే మీరు నాకే బతుకొద్దు. ఇప్పుడు పాలిటిక్స్ హీరోయిన్ అనొచ్చా? అంటే అన్నాడు గాని ఆ ఊహ. పాలిటిక్స్ హీరోయినా? అమ్మో, పొలిటికల్ గా హీరోలు హీరోయిన్లు కొంతమందే ఉంటారు. వాళ్ళని అలాగే ఉంచాలి. మనం అక్కడికి వెళ్ళాలి అని ఆశ పడకూడదు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అంత పేరు తెచ్చుకోవాలి అనుకోవడంలో తప్పలేదు, కానీ ఆ స్థానాన్ని మనం లాక్కోకూడదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఎలా ఉంది మీ లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్? ఉగాది పచ్చడిలాగే ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. అంటే కొంచెం చేదు, కొంచెం తీపి, పులుపు, కారం కొన్ని చెప్పుకోలేము సార్, అలాగని చెప్పకుండా ఉండలేము. అన్ని కలగలిపి మొత్తానికి ఉగాది పచ్చడిలా ఉంది. చక్కగా దైవాన్ని విశ్వసిస్తాడు. ధన ఒత్తిడి తట్టుకోగలిగినటువంటి నేర్పరితనం ఉంటుంది. సంఘంలో గౌరవాలు పెరుగుతాయి. స్త్రీ వలన ఈయనకి కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ స్త్రీలు అనేటువంటిది జాతక చక్రం వేస్తే గాని తెలియదు. చెప్పరా నీ వల్లే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెళ్ళి. కొందరు స్త్రీల వల్ల, బంధువుల వల్లనే ఆయనకు అనేకమైనటువంటి సమస్యలు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం. అలాగే తన వారి వల్ల కూడా కొన్ని ఒత్తిళ్లు ఆయన ఎదుర్కొనవలసి వస్తున్నది. ఏంటిది మాకేంటిది అంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా దాటి చిన్న విషయాలన్నిటిని ఆయన పట్టించుకోవడం, చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇవన్నీ కూడా ముందుకు సాగగలిగినటువంటి నేర్పరితనం మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా రావాలి అని. నీ హాట్ లైన్ బాగానే ఉండాలి. సన్నారని పోతావు, తండ్రించుకుని వస్తావు. రెండేది ఎక్కువ జరుగుతుంది. ఈ మిథున రాశిలో విజయ పరంపరలతో ఎక్కువగా చూపిస్తున్నవి కనుక శాస్త్రి గారు మీరు ఎలా అనకండి. నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. అవకాశం అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఆ సూర్య భగవానుడు కళకళలాడుతూ అది చెయ్య, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. ఆయనను అన్ని రంగాలలో అభివృద్ధి పంచి మరల మనం ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఈ జరగదు దరిద్రపు జాతకం. ఈ లోకాన్ని, ఈ ఆంధ్ర భూమిని చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ప్రపంచంలోనే ముందుకు తీసుకొని వెళ్ళాలి. నాకు కూడా చుట్టుకునేలా. గురుజీ పెద్దలు చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.